జగ్గారెడ్డికి పీసీసీ గిరి. ఇప్పుడు కాంగ్రెస్ లో ఇదే హాట్ టాపిక్. జగ్గారెడ్డిని పీసీసీ చీఫ్ గా నియమిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తామని మంత్రి కోమటిరెడ్డి మాట్లాడారని తెలియగానే కాంగ్రెస్ నేతల మెదళ్లలో రకరకాల ఈక్వేషన్స్ తిరుగుతున్నాయి. జగ్గారెడ్డి పీసీసీ చీఫ్ అయితే మరి మహేష్ గౌడ్ పరిస్థితి ఏంటి? ఆయనకు చెక్ పడుతుందా లేక ప్రమోషన్ ఇస్తారా? ఉన్నట్టుండే కొత్త పీసీసీ చీఫ్ చర్చ తెరపైకి ఎందుకు వచ్చింది? లీడర్ అంటే జగ్గారెడ్డి, మాస్ లీడర్ మా జగ్గారెడ్డి అంటూ చిట్ చాట్ లో సంగారెడ్డి నేతకు మాస్ ఎలివేషన్ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అంతటితో ఆగకుండా జగ్గారెడ్డిని పీసీసీ అధ్యక్షుడిని చేయాలన్నారు. మా జగ్గారెడ్డే గనుక పీసీసీ చీఫ్ అయితే గనుక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు గెలుస్తుందన్నారు వెంకటరెడ్డి. ఉన్నట్టుండి కోమటిరెడ్డి పీసీసీ చీఫ్ మార్పుపై ఎందుకు వ్యాఖ్యలు చేశారో అన్నది చర్చనీయాంశమైంది. ఆటోమేటిక్ గా ఇప్పుడున్న పీసీసీ చీఫ్ పరిస్థితి ఏంటి అన్న టాపిక్ వచ్చింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే ఆషామాషి లీడర్ ఏం కాదు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా జరిగే చర్చల్లో భాగస్వామ్యం అవుతుంటారు. 6 నెలల్లో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పదవీ కాలం ముగుస్తుంది. మహేష్ గౌడ్ కూడా ప్రమోషన్ కోరుకుంటున్నట్టు తెలుస్తోంది. టీపీసీసీ చీఫ్ పదవి వచ్చాక ప్రభుత్వానికి, పార్టీకి, జాతీయ నాయకత్వానికి వారధిగా పనిచేసే క్రమంలో ఏఐసీసీతో మహేష్ గౌడ్ కు సాన్నిహిత్యం కొంచెం ఎక్కువే పెరిగింది. క్రమంలో మహేష్ గౌడ్ ను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే బీసీ నినాదం ఎత్తుకున్నారు. బీసీకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని అనుకుంటున్నారు. ఆ పదవిని మహేష్ గౌడ్ కి ఇప్పించాలని భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అలా జరిగితే మహేష్ గౌడ్ కు డబుల్ ప్రమోషన్ పక్కా. మహేష్ గౌడ్ స్థానం 6 నెలల్లో ఖాళీ అవుతుంది కాబట్టి ఆ స్థానం ఎవరికి ఇవ్వాలన్న చర్చ పార్టీలో అంతర్గతంగా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఆ ఖాళీ కాబోయే పదవి కోసం జగ్గారెడ్డి కర్చీఫ్ వేసినట్టు కనబడుతోంది. జగ్గారెడ్డి మనసులో మాట తెలిసే మంత్రి కోమటిరెడ్డి జగ్గారెడ్డికి పీసీసీ చీఫ్ పదవినివ్వాలని చిట్చాట్లో చెప్పినట్టు తెలుస్తోంది. జగ్గారెడ్డి కూడా సంగారెడ్డి రాజకీయాలని తన భార్యకు అప్పగించారు. రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పాలని భావిస్తున్న ఆయన లీడర్షిప్ క్వాలిటీస్ పెంచుకుంటున్నారు. మొన్నటికి మొన్న రాజ్యసభ ఎన్నికల సమయంలో సీనియర్ నేతలు విహెచ్ జట్టి కుసుమకుమార్ కు ఎంపీ పదవులు ఇవ్వాలని ఢిల్లీ వెళ్లి మరీ ఏఐసీసీని కోరారు. సీనియర్ నేతల్ని జాతీయ నాయకత్వం గుర్తించాలంటున్నారు. ఏదైతేనేం టీపీసీసీ చీఫ్ రేస్ మొదలు కాకముందే జగ్గారెడ్డికి ఒక కీలక మంత్రి నుంచి మద్దతు దొరికింది. మొత్తానికి కోమటిరెడ్డి మాటలు కేబినెట్ విస్తరణపై, పీసీసీ చీఫ్ మార్పుపై ఒక హింట్ ఇచ్చినట్టే అంటున్నాయి గాంధీ భవన్ వర్గాలు.